ఏమే తాగేదనుకో నీళ్ళనే తెచ్చి కదా. తాగు. సెల్లు చూసుకునేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు తెలీదా? ఇంత వయసు వచ్చినా కూడా నీ బెదిరింపులు నీ మేకప్లు ఏంది? నా కర్మ కర్మ. శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పినారు, కొందరు యువకులు ఎప్పటికీ వృద్ధులేని నీలాంటోడు, కానీ నాలాంటి శ్రీరత్న శిరోమణి ఎప్పటికీ యవనవంతురాలే. నా క్లాస్ అది పెట్టేసిరా పనుంది. అమ్మాయి కొందనాలు చూడడానికి పెళ్లి చూపులో వస్తా ఉన్నారు. ఎక్కడ మధ్యలో మాటలు పూసుకోకుండా గట్టిగా మూసుకోను, సరేనా? మళ్ళీ మళ్ళీ చెప్పొద్దు. నేను ఎక్కడ మూసుకొని ఉంటాను. పతి 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 దైవం. ఓవర్ యాక్షన్ చేయకరా. హే కృష్ణ శ్రీ కామిని కామిత. హలో వదిలిగారు వస్తా ఉన్నారా? వచ్చేసినారా? ఏమే వచ్చేసినారంట. రండి అమ్మా, రండి ఇంటికంటే ఉన్నామండి, రండి. అబ్బాయి ఏం పని చేస్తాడంట? అబ్బాయిది పెద్ద ఉద్యోగం, లండన్లో బండలు మోస్తానుండి అది కాదనేసి అమెరికాకు వచ్చి ఆవులకి సత్యేసే ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద ఉద్యోగం. నువ్వేం పూసుకోవద్దు, మూసుకొని కూర్చొని చెప్పింది చెయ్యి. ఏమే తెల్ల పంచి కట్టుకొచ్చుకో, మళ్ళీ అది కూడా చెప్పాలి నీకు అన్ని. మమ్మీ కొత్త పని తీసి మమ్మీ. ఉండరా, కట్ల డబ్బులు తీస్తాను. కొత్త పండి అందరూ బట్ట. నైనా సీట్ బిల్ తిప్పరా? మమ్మీ కుడికాలు పెట్టి తెలుసులేరా పడవా? కొందరాకి పెళ్లి చూపులంట. అవునా? రండి వదినా, రండి. కుడికాలు పెట్టారా మమ్మీ? తెలుసులేరా బేటా? రండి వదిన గారు, కోరుకోండి. ఎడనా కూర్చోమని చెప్తారే కానీ పడుకోమని చెప్పరా? నిలుచుకుంటే 25% మర్యాద, కూర్చుంటే 50% మర్యాద, కొనుక్కోమంటే 75% మర్యాద. మరి 100% రావాలంటే ముందు తెలుస్తుందిలే. ఎక్కడ పూసుకోవద్దన్నా. మూసుకున్నా. ఏ అర్థమైంది. మొగుడంటే ఇలా ఉండాలండి, మీరు కూడా నేర్చుకోండి. ఏం చెల్లమ్మ, అబ్బాయి ప్రయాణం బాగా కులాసాగా జరిగిందా? బాగా జరిగింది. పలకరించావా? ఏ చెల్లమ్మా,
కులాసాగున్నారా? బాగున్నారా? అన్నీ చెప్పాలి మొగుడికి. వదిన గారు మీకు పట్టతలు వచ్చిందే? అంతేలే వదిన, టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ షాంపులు అన్ని వాడి వాడి ఈ విధంగా అయింది వదిన. ఏంటి రాలా ఈ ముగుడుతో ఏగి 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 పట్టతలు వచ్చింది వదిన గారు నాకు. వదిన గారు మీ ఇల్లు కంచె తిరుగుతున్నా? కంచె ఏంది తిరుగుతుంది చెల్లమ్మా? అది కూడా తెలుసు ఈ మొగుడికి. కంచెంటే కామాక్షమ్మ ఆడపెత్తాను అని అర్థం. తిరుగుతున్నంటే సుబ్రహ్మణ్య స్వామి మొగ పెత్తాను అని అర్థం. అది కూడా తెలియదు. వీళ్ళు మొగోళ్ళుగా పుట్టిపోతారు. ఇట్లా మొగుడు పట్టుకొని బట్టలు రాకుండా ఏమొస్తుంది వదినా? అంతేలే వదిన. ఎక్కడ పూసుకోకుండా మూసుకోవడం అనింది. మూసుకున్నాం. మమ్మీ ఆ బ్యాగులో వెయిట్ అంతా ఎత్తకూడదా? అయ్యో ఆ మాట ఏం మర్చిపోయినాను రా. అయ్యి ఇందా వదిన తీసుకో. ఏమిచ్చినాను? ఆకు ఒక్కలు ఇచ్చినా వదినా? ఇందా వదిన తీసుకో. ఏమిచ్చినాను వదిన? అరటి పళ్ళు పూలు ఇచ్చినా వదినా? ఇందా వదిన తీసుకో. ఏమిచ్చినాను వదిన? ఆపిల్ పళ్ళు ఇచ్చినా వదినా? వదిన ఆపిల్ పళ్ళు. ఇందా వదిన తీసుకో. ఏమిచ్చినాను వదిన? జాంగ్రీ తెచ్చినా వదినా? జాంగ్రీ. ఇందా వదిన తీసుకో. ఏమిచ్చినాను వదిన? కారాసు ఇచ్చున్నా వదినా? ఇందా వదిన తీసుకో. ఏమిచ్చినాను వదిన? ఏం వదినా తూటు ఉందా? అయ్యో తూటి లేకుండా వాడు వస్తుందా వదిన? అవును కదా నచ్చాను కాదు. అదండి తూటు ఉండే కూడా. ఏమండి మా వదిన గారు తెచ్చిన ఈ తిను బండారాలన్నీ చుట్టుపక్కల అమ్మలందరూ పంచండి. అలాగే నా కర్మ. అమ్మాయి కొందరు బొమ్మలా ఉంటుందా? మీకు బామ్మలా ఉంటుంది. ఎక్కడ పూసుకోవద్దన్నా? లేదు మూసుకున్నాం. మమ్మీ పెళ్లి కూతురు నన్ను పిలిపించండి. మా వాడు తొందర పడిపోతున్నాడు. అప్పట్లో నేను అంతే సినిమా. అప్పట్లో తొందరపడి నా పిల్లల చేతిలో ముందర పండ్లన్నీ. ఎక్కడ పూసుకోవద్దన్నా? లేదు మూసుకున్నాం. ఏమండి అర్థమైంది. కుందనా రామ్మా. మమ్మీ ఆ జీన్స్ ప్యాంట్ మీద ఓని అని మమ్మీ. ఏది వదినా? అదే వదినా అమ్మాయి ఆని ముత్యం. అమెరికాలో పెద్ద కోర్సులు చదువులన్నీ చదివేశా తన మీద సొంత ప్రయోగాలు చేసుకొని బాగా పబ్లిసిటీ అయింది వదినా. అంతేకాదు అమెరికాలో చదివినా కూడా మన సంప్రదాయం ఏం వదల్లా. అమెరికాది ప్యాంటు మన హిందూ సంప్రదాయం ప్రకారం ఓని మనకుండా పెట్టుకుంటుంది. మన హిందూ సంప్రదాయం గౌరవం. అయినా అది ఏం కోర్సు వదినా? అదే టెస్ట్ ట్యూబ్ బేబీని పుట్టించడం ఎలా అనే కోర్సు. పూసుకోవద్దన్నా? లేదు మూసుకున్నాం. అమ్మాయికి
డాన్స్ పాటలు ఏమైనా వచ్చా? వచ్చండి, డాన్స్ వచ్చు, పాటలు వచ్చు. అయ్యో వద్దండి, మా కొందన డ్యాన్స్ చేసి పాటలు పాడితే మా ఇంట్లో పిల్లలు లేవండి. వద్దండి వద్దండి. మధ్యలో మధ్యలో పూసుకోవద్దన్నారా? లేదు, మూసుకున్నాం. మా కొందర బాహుబలి సినిమాలో కాలకేడు అభిమానండి. నేను ఆ కిల్కిల్ భాషని లాలి పాటగా పాడితే మా కొందర ఆనందంగా నిద్రపోతుంది. వదిలి గారు ఆ కిలికిలి భాష లాలి పాటగా ఒక తట పాడి వినిపించండి. కుందనా ఒకసారి ఇలా వచ్చి కూర్చోమ్మా. వదిన గారు ఆ కిల్కిల్ భాషన లాలి పాటగా పాడతాను, ఒకసారి వినండి. ఒక నిమిషం ఉన్నాడు ప్లీజ్. దూది Nimbra Rutra Kermi Atabush Kakrinikin Bumre Mohinojuku Rakwe Rekasta Menut Bizra Rakwe Men Bahatta Satrama Mahishmatin Tantai Kini Men Bahatta Chor Shamdash Hidda Jauh. Relax. అయిపోయింది కిల్కిల్ భాష. రిలాక్స్. వదిలి గారు ఈ కిలికిలి లాలి పాట వల్ల ఏమైనా ఉపయోగం ఉండదా? అది కాదు మొన్న పక్కింట్లో నిండు సూలాలు హాస్పిటల్ తిరిగినా బిడ్డ అడ్డం తిరిగింది, డెలివరీ గల పెద్ద ఆపరేషన్ చేస్తే కానీ డెలివరీ కాదన్నారు. వదిన ఈ లాలి పాట వినిందో లేదో నార్మల్గా డెలివరీ అయిపోయింది. ఎంతకన్నా ఉపయోగం కావాలా? ఎదురింట్లో గేదె పక్కన తెంపుకొని వెళ్ళిపోయి వారం అయిపోయింది. ఎదుగుతా ఇంకా పూసుకోవద్దన్నాను. లేదు మూసుకున్నాం. అమ్మా సుందరమ్మా బాగా నిద్రపోతున్నావా? లేమా సుందరమ్మా లేమా. అలా లేవదు వదిన నిద్ర. ఏమండి? అర్థమైంది. వదిలి గారు పెళ్లి కూతురు తరపున ఏం పెట్టాలనుకుంటున్నారు? వదిన గారు కొందర మాకు ఒక్కగాను ఒక బిడ్డ దండిగా పెట్టాలనుకుంటున్నాను. అది ఏందనుకుంటా ఉన్నారా? పెళ్లి కొడుక్కి చక్కగిల్లి, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మకి తొడబెల్లం పెట్టాలనుకుంటున్నాను.